హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మనము మన కిచెన్లో కీరా దోసకాయతో పచ్చడి చేసుకుందాం. చాలా చాలా బాగుంటుంది. దీన్ని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపప్పు, కొంచెము పల్లీలు, మిర్చి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మిగతా అన్నీ ఏంటి మనం ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసి దాన్ని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనము పల్లీలు, కొద్దిగా శనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకుందాము. ధనియాలు 1 టీ స్పూన్ చాలు చేసి వీటిని లో ఫ్లేమ్లోనే కొంచెం మంచి కలర్ వచ్చే వరకు, మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుందాం. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఆ అరోమా రాదు, అందుకని లో ఫ్లేమ్ అయితే అరోమా వస్తుంది. చూడండి, ఇట్లా నెమ్మదిగా ఫ్రై చేయండి. ఇవి మంచి వేగిపోయినాయి కదా, మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్ పెట్టేసుకొని మళ్ళొక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు యాడ్ చేద్దాం. ఈసారి మాకు మామిడి చెట్టు అస్సలు కాయలేదండి. ఎక్కడన్నా ఒక్క కాయ ఉంది, ఎందుకయిందో అట్లా తెలియదు. ఇన్ని ఇయర్స్ నుంచి, ఒక 15 ఏళ్ళ నుంచి బాగా కాస్తుంది, ఒక్క ఇయర్ కూడా వదిలిపెట్టకుండా. ఒక చిన్న కాయ రాలింది, దాన్ని కూడా నేను కట్ చేశాను. దీంట్లో వేసుకుందాం, బాగుంటుంది కదా పుల్ల పుల్లగా. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఇంకో కొద్దిగా ఫ్రై చేస్తే చాలు, మరీ మొత్తం ఇట్లా ఉడికేటట్టు చెయ్యొద్దు, టేస్ట్ బాగుండదు. ఎందుకంటే కీరా కదా, అందుకనే. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యే వరకు మనము వేయించి పెట్టుకున్న దీంట్లో కొంచెం వెల్లిపాయ, కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం. ఇంకా ఇంత చాలు, ఎందుకంటే కొద్దిగా క్రిస్పీగా అట్లనే బాగుంటుంది పచ్చడి. దీన్ని మనం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లోనే వేసి గ్రైండ్ చేసుకుందాం. ముక్కలు చల్లారినాయి, ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకుందాము. దీంట్లో కొద్దిగా నానబెట్టి పెట్టిన చింతపండు 2 రెబ్బలే చాలు, ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయ వేసినాం కదా. ఇదే వాటర్ 1 స్పూన్ వేసి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము. ఇవన్నీ మంచి సాఫ్ట్గా మంచిగా అయిపోయింది. ఇప్పుడు మనం డిష్లోకి తీసుకొని తాలింపు చేసుకుందాం. ఇప్పుడు మనం చట్నీకి పోపు చేసుకుందాము. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనమాట, అందుకని నేను చాలా తక్కువ వాడతాను. ఎంత తక్కువ వాడినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, తర్వాత కొంచెము కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా ఇంగువ. ఎందుకంటే ఏ పచ్చళ్ళలోనైనా ఇంగువ వాడుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. అట్లాగే కొద్దిగా పసుపు. అసలు ఈ పచ్చడి మనకు దోశలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు బాగా వస్తాయి కీరాలు కదా, ఏ సీజన్లో ఏవి వస్తే అవి తినాలి, అది నా పద్ధతి అది. అందుకే మీకు కూడా అన్నీ చేసి చూపిస్తున్నా. పప్పులు వేగిపోవాలి, బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ధనియా పౌడర్ అదేం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ధనియాలు వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఇప్పుడు చూడండి అయిపోయింది, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే మన కీరా దోసకాయ పచ్చడి రెడీ అన్నమాట. ఎలా ఉంది రెసిపీ ఒకసారి చెప్పండి. నేను అసలు ఎంత వెయిట్ చేస్తున్నానో, మీరు ఏదో ఒకటి చెప్తారు అని చెప్పి ఎంత వెయిట్ చేస్తానో, కానీ మీరు ఎవ్వరు ఒక్కడు కూడా రెస్పాండ్ కావట్లేదు. ప్లీజ్ రెస్పాండ్ అయ్యి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది పచ్చడి మాత్రము, ఎందుకంటే ఎండాకాలం కదా, కీరా మంచి చలువ చేస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అందుకని ఇది కూడా ఒక వెరైటీగా ఉంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి. అలాగే ఇది కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.